అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. కాయబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని రిమాండ్ కు తరలించారు. 9 పేజీల రిమాండ్ రిపోర్టు దాఖలు చేశారు. మొత్తం 51 పేజీలతో పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. బ్యాంకు ఖాతా, పాస్ పుస్తకాలు, బ్యాంక్ డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు, బ్యాంకు లావాదేవీల అంశాలను క్రీడోడ్కరించి రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ యాంటీ వీడియోలో పైరసీ సెల్ ప్రాజెక్ట్ హెడ్ ఎర్ర మనేంద్రబాబు ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఇమ్మడి రవి నుంచి ఒక ఐఫోన్, శాంసంగ్ మొబైల్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, 5 IBM సిపియులు, ఒక HP సిపియు, ఒక ఐమాక్ సింక్ ప్యాడ్, హార్డ్ డిస్కులు, పెన్ డ్రైవ్లు, 2 వీలర్ RC, స్టేట్ బ్యాంక్ పాస్ పుస్తకాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇమ్మడి రవి పేరుతో లావాదేవీలకు సంబంధించిన 21 బ్యాంకులను గుర్తించి ఫ్రీజ్ చేశారు. 34 డెబిట్ కార్డులను సీజ్ చేశారు. ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ రవితేజ. పోలీసులు ఇప్పటి వరకు బహిర్గతం చేసినటువంటి విషయాలు కొన్ని అయితే ఇప్పటి వరకు వెలుగులోకి రానటువంటి విషయాలు కూడా కొన్ని రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు పొందుపరిచారు. ఐబొమ్మ రవి ఎందుకు ఈ సినిమాని పైరసీ చేయాలనుకున్నాడు, ఈ పైరసీ ద్వారా తనకు వచ్చేటువంటి ఆదాయం ఎక్కడి నుంచి వచ్చేది, ఎవరెవరిని ఎలా సమకూర్చాడు, ఆ సిబ్బంది ఎంతమంది పనిచేస్తూ ఉన్నారు, ఎన్ని వెబ్సైట్లు పనిచేస్తూ ఉన్నాయి, ఎన్ని బ్యాంక్ ఖాతాలను ఉపయోగిస్తూ ఉన్నాడు, ఎన్ని సిమ్ కార్డులను ఉపయోగించాడు, ఎన్ని ఫోన్లను ఇప్పటి వరకు వాడాడు, హైదరాబాద్ తెలంగాణ వ్యాప్తంగా అతనికి ఎక్కడెక్కడ సర్వర్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఆఫీసెస్ ఉన్నాయి, ఎంతమంది వ్యక్తిగత సిబ్బంది పనిచేశారంటూ కూడా ఆ వివరాలన్నీ కూడా పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో మెన్షన్ చేసి ఈ రిమాండ్ రిపోర్ట్లు కోర్టులో దాఖలు చేయడం జరిగింది. నా చేతిలో కనబడుతుంది ఐబొమ్మ రవి, ఇమ్మిడి రవికి సంబంధించినటువంటి రిమాండ్ రిపోర్టు. మొత్తం 9 పేజీలతో కూడినటువంటి రిపోర్ట్ ని హైదరాబాద్ CCS పోలీసులు సిద్ధం చేసి ఇది కోర్టులో దాఖలు చేయడం జరిగింది. రవి పైన యాక్చువల్ గా పోలీసులు నమోదు చేసినటువంటి కేసు విషయానికి వస్తే క్రైమ్ నెంబర్ 1555/2025 అండర్ సెక్షన్ 66C 66E ఆఫ్ IT యాక్ట్ అండ్ సెక్షన్ 111 క్లాస్ 2 క్లాస్ B 318 క్లాస్ 4 రెడ్ విత్ 3 క్లాస్ 5 351 336 క్లాస్ 3 338 అండ్ 340 క్లాస్ 2 ఆఫ్ BNS సెక్షన్ 63 65 ఆఫ్ కాపీ రైట్ యాక్ట్ సెక్షన్ 6AA 6AB సినిమా ఆటోగ్రాఫిక్ అమెండ్మెంట్ యాక్ట్ 2023 ఆఫ్ సైబర్ క్రైమ్ PS అంటూ మొత్తం 14 సెక్షన్లు రవి పైన నమోదు చేయడం జరిగింది. కేవలం ఒక్క కేసే కాదు, రవి పైన 4 కేసులు నమోదు చేయడం జరిగింది. దాంట్లో మొదట కేసు వివరాలకు వెళ్దాము. అతని కన్ఫెషన్ రిపోర్ట్ ని కూడా పోలీసులు రికార్డ్ చేశారు. అతని కన్ఫెషన్ లో ఎన్ని వెబ్సైట్లు రన్ చేస్తామన్న ఒక వివరాలు కూడా తన పోలీసుల విచారణలో ఒప్పుకున్నాడు. దీంట్లో కంప్లైంటర్ మహేంద్ర బాబు, ప్రాజెక్ట్ హెడ్ యాంటీ వీడియో పైరసీ సెల్, తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఇతను TFSCCకి చెందినటువంటి యాంటీ వీడియో పైరసీ సెల్ ప్రాజెక్ట్ హెడ్ గా మహేంద్ర బాబు అని ఇచ్చినటువంటి ఫిర్యాదు పైనే ఐబొమ్మ పైన పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు రవి ఇమ్మిడి, సన్ ఆఫ్ ఇమ్మిడి చిన్న అప్పారావు, ఏజ్ 40, ఆక్యుపేషన్ బిజినెస్, రెయిన్బో విస్టాస్ రాక్ గార్డెన్ ఆపోజిట్ ఐడియల్ గ్రీన్ హిల్స్ రోడ్ హైదరాబాద్, సాలిపేట ఓపెన్ ఆపోజిట్ న్యూ అపోలో హాస్పిటల్, పెద్దగడిలి విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ స్టేట్, ప్రెజెంట్లీ సిటిజన్ ఆఫ్ సెయింట్ కిట్స్ అండ్ నేవీస్ అంటూ కూడా తన పౌరసత్వానికి సంబంధించినటువంటి వివరాలు కూడా దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది. 14వ తేదీన A1 రవిని కోర్టు ముందు ప్రొడ్యూస్ చేశాము అనే విషయాన్ని దీంట్లో మెన్షన్ చేశారు. ఏటీగా దుద్దెల శివాజీ ఇతన్ని A2గా పొందుపరిచి 24వ తేదీన ఇతన్ని కోర్టు ముందు ప్రొడ్యూస్ చేశాము. A3 నిందితుడు సూసర్ల ప్రశాంత్, ఇతను నోటీసు సర్వ్ చేశాము 22వ తేదీన అంటూ కూడా ఈ విషయం దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది. కంప్లైంటర్ నుంచి ఆ విట్నెస్ అన్ని కూడా సేకరించారు. దీంట్లో చాలా విషయాలు ఇప్పటి వరకు పోలీసులు బహిర్గతం చేయనటువంటి కొన్ని అంతర్గత వివరాలని రిమాండ్ రిపోర్ట్లో మెన్షన్ చేశారు. మొత్తం 62 అసోసియేట్ మిర్రర్ వెబ్సైట్ ని ఐబొమ్మ, బప్పం టీవీ, ఎకోసిస్టమ్, ప్రైవేట్ మూవీస్,
సిస్టమేటికల్లీ యాక్సెస్డ్ అంటూ మొత్తం 63 అసోసియేట్ మిర్రర్ వెబ్సైట్ ని రవి ఉపయోగిస్తా ఉన్నాడు అంటూ కూడా దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది. దీంట్లో కొన్ని సైబర్ క్రైమ్స్ కి సంబంధించినటువంటి పేర్లను కూడా మెన్షన్ చేశారు. గేమింగ్ ప్లాట్ఫామ్స్ సచ్ యాజ్ OneWin, 1xBet అండ్ అదర్ సిమిలర్ అప్లికేషన్స్ త్రూ ఇమీడియట్ డొమైన్స్. 1xBet అనేది గేమింగ్ యాక్ట్ కి సంబంధించి ఏదైతే సైబర్ నేరగాళ్లు ఎక్కువగా ఈ యాప్ల ద్వారా ప్రజల నుంచి దండుకుంటున్నటువంటి యాప్ల పేర్లని కూడా రిమాండ్ రిపోర్ట్ లో రవికి జతపరిచి ఈ వివరాలన్నీ దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది. అసలు ఇంతకు రవి ఏం తప్పు చేశాడు, ఎలాంటి అఫెన్స్ చేశాడు అనే వివరాలు కూడా దీంట్లో మెన్షన్ చేశారు. ఇల్లీగల్లీ అప్లోడింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ కాపీరైట్ తెలుగు మూవీస్, ది వెబ్సైట్ raw.ibomma.fo, bappam.dev and their 65 mirror domains including variants like ibomma.com, ibomma.net, ibomma organization and others. Illegally host the described and extensive library of Telugu films including new theatrical releases of OTT exclusives without any authorization from copyright holders. These platforms offer high destination HD copies of the movies often leaked within hours of their official release, such as reported piracy of films like Tandel. మొదటి అఫెన్స్ లో బప్పం టీవీతో పాటు 25 మిర్రర్ డొమైన్స్ ని ఉపయోగిస్తా ఉన్నాడు. తండేల్ అనే ఒక సినిమాని రిలీజ్ అయినటువంటి 24 గంటల్లోనే ఆ సినిమాకు సంబంధించినటువంటి ఒరిజినల్ ప్రింట్ ని ఈ వెబ్సైట్లలో అప్లోడ్ చేసి దాని ద్వారా రెమ్యునరేషన్ అంటే డబ్బులు పొందుతా ఉన్నాడు రవి అంటూ కూడా ఫస్ట్ అఫెన్స్ కింద హైదరాబాద్ పోలీసులు ఈ విషయాన్ని మెన్షన్ చేశారు. తర్వాత Telugu Film Corporation has been actively combating piracy, having filed many complaints against all piracy websites, including ibomma variants. However, these platforms continue to evade law enforcement of operating through a network of approximately 65 mirror websites and proxy domains, frequently changing URLs to avoid detection. Furthermore, ibomma and its associate domains are hosted on Cloudflare, a content delivery network CDN that provides enhanced security and anonymity, making it challenging to shut them down. Alarming, approximately 95% of piracy websites, including ibomma. మొత్తం ibomma నుంచి ఈ సినిమాలు రిలీజ్ చేసిన తర్వాత అప్లోడ్ చేసినటువంటి URL అడ్రస్ ని అంటే ఏదైతే మనం ఒక వెబ్సైట్ ని ఆపరేట్ చేసామో ఆ ఆపరేటింగ్ వెబ్సైట్లన్నీ కూడా మార్చుకుంటూ వివిధ వెబ్సైట్ల ద్వారా ఈ సినిమాని అప్లోడింగ్ కి పాల్పడతా ఉన్నాడు. ఒక వెబ్సైట్ ద్వారా అప్లోడ్ చేస్తే దాని ద్వారా ఈజీగా పోలీసులు పట్టుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఒక సినిమా ఒక వెబ్సైట్ లో చేసి మళ్ళీ ఇంకో సినిమా ఇంకో వెబ్సైట్ ద్వారా అప్లోడింగ్ కి పాల్పడతా ఉన్నాడు అంటూ కూడా ఈ డీటెయిల్స్ ఆఫ్ అఫెన్స్ లో 2వ పారా కింద పోలీసులు ఇవన్నీ మెన్షన్ చేయడం జరిగింది. థర్డ్ అఫెన్స్ కిందకి వస్తే మ్యాసివ్ ఫైనాన్షియల్ లాసెస్ టు ది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. Websites attract enormous traffic with related domains like bappam.dev recording over 3.7 million monthly. ఒక నెలలో బప్పం టీవీకి 3 మిలియన్ మంది 3.7 కోట్ల మంది ప్రజలు బప్పం టీవీని విజిట్ చేస్తా ఉన్నారు అంటూ దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది. ప్రైమరీ ఫర్ ఇండియా దీంట్లో చాలా నష్టం చేకూరుతా ఉంది అనే విషయాన్ని కూడా దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది. దీంట్లో రవి ఉపయోగించినటువంటి సాఫ్ట్వేర్ కంపెనీలకు సంబంధించినటువంటి వివరాలు కూడా మెన్షన్ చేయడం జరిగింది. దీంట్లో గెటప్ ఇన్ కంపెనీ ఈఆర్ ఇన్ఫోటెక్ అడ్రస్ ఒకటి, అదే ఈఆర్ ఇన్ఫోటెక్ పేరుతో 2వ బ్రాంచ్ ఓపెన్ చేసి రవి ఇవన్నీ పనిచేస్తారు. రవి దగ్గర నుంచి ఇప్పటి వరకు సీజర్ చేసినటువంటి వివరాల విషయానికి వస్తే తను పంచనామా అధికారులు సేకరించినప్పుడు తన iPhone 14 ఒకటి స్వాధీనపరుచుకున్నారు, శాంసంగ్ మొబైల్ ఫోన్ ఒకటి స్వాధీనపరుచుకున్నారు, మహారాష్ట్రకు చెందినటువంటి ప్రమోద్ కుమార్ వెల్లాలకు సంబంధించి ఒక డ్రైవింగ్ లైసెన్స్ ని స్వాధీనపరుచుకున్నారు, ప్రమోద్ కుమార్ వెల్లాలకు సంబంధించి ఒక పాన్ కార్డు, తర్వాత సిపియూస్ ఒక HP CPU, 1 Mac Retina, 500 GB హార్డ్ డిస్క్, సియాగేట్ హార్డ్ డిస్క్, శాంసంగ్ 2 TB SSD సీరియల్స్, 2 శాన్ డిస్క్ పెన్ డ్రైవ్స్, లెనోవో ల్యాప్టాప్, లెనోవో థింక్ ప్యాడ్ ల్యాప్టాప్, మెమరీ కార్డు 2 GB, 1 SBI అకౌంట్, 2 2-వీలర్, మొత్తం 30 వస్తువులు రవి నుంచి అరెస్ట్ తర్వాత ఇవన్నీ స్వాధీనపరుచుకున్నారు. తర్వాత అతని చెక్ బుక్లు, బ్యాంక్ బుక్లు, IDFC బ్యాంక్, AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, DBS బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ICICI బ్యాంక్, HSBC బ్యాంక్, SBI బ్యాంక్, HDFC బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, IDBI బ్యాంక్ మొత్తం 25 బ్యాంకులలో రవి ఇమ్మడి పేరుతో ఖాతాలు తెరిచి ఉన్నాయి. అవి కరెంట్ అకౌంట్లు కొన్ని కాగా సేవింగ్స్ అకౌంట్ కొన్ని అతని పేరు పైన
నమోదై ఉన్నాయి. గతంలో అతను కంపెనీలో పనిచేసినప్పుడు ఈఆర్ ఇన్ఫోటెక్ పేరుతో కూడా ఐడిబిఐ బ్యాంక్ ఒక ఖాతా తెరిచి ఉంది. తర్వాత సప్లయర్స్ ఇండియా పేరుతో ఐడిబిఐలో మరో బ్యాంక్ ఓపెన్ చేస్తుంది. బ్యాంక్ కార్డ్స్ ఐడిఎఫ్సి, ఇండస్ఇండ్, డిబిఎస్, ఏయూ స్మాల్ ఫైనాన్స్, హెచ్ఎస్బిసి, ఐడిబిఐ ఇవన్నీ కూడా రవి ఇమ్మడి పేరు మీదనే బ్యాంక్ ఖాతాలు, బ్యాంక్ బుక్లు, బ్యాంక్ ఏటీఎం కార్డ్స్, డెబిట్ కార్డ్స్ ఇవన్నీ కూడా అతని పేరు పైన నమోదున్నట్టుగా కూడా పోలీసులు గుర్తించి వాటన్నిటిని స్వాధీనపరచుకోవడం జరిగింది. మొత్తం రవి పైన 4 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. దానికంటే ముందుగా ibomma.fo, ibomma.nexus, ibomma.market, ibomma.1 అండ్ bappam.dev, bappam TV, bappam.cc, bappam.co.in, bappam.co.com, bappam.net, bappam.org, bappam.1, bappam.eu, bappam.link, bappam market, bappam.com అండ్ bappam యాప్. మొత్తం 66 మిర్రర్ వెబ్సైట్స్ ని రవి ఉపయోగించాడన్న తాలూకా కూడా పోలీసులు ఆ వివరాలు సేకరించారు. మొత్తం 4 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ నెంబర్ 1042/2025, ఎఫ్ఐఆర్ నెంబర్ 1292/2025, 2/2025, ఎఫ్ఐఆర్ నెంబర్ 347/2025. కేవలం ఒక్క కేసే కాదు, ఇమ్మిడి రవి పైన 4 కేసులు సైబర్ క్రైమ్ పోలీసులు నమోదు చేయడం జరిగింది. దీంట్లో కాపీరైట్ యాక్ట్ అనేది కూడా దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది. మొత్తం అతను పాన్ కార్డ్ ఎక్కడ పొందాడు, ఏ ఏ దేశాల్లో ఈ డొమైన్స్, సర్వర్స్, లాగిన్స్, క్లౌడ్ వెబ్సైట్, తను ఏ సిటిజన్షిప్, అక్కడ ఎవరెవరు అతనికి సహకరించారు, ఎవరెవరు దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఏ బ్యాంకు ద్వారా తనకు డబ్బులు వచ్చాయి, ఎలా ఈ ప్రైవసీ ఇది గురవుతా ఉంది సైబర్ క్రైమ్ కి అంటూ కూడా ఆ వివరాలన్నీ కూడా మెన్షన్ చేయడం జరిగింది. రవికి అరెస్ట్ చేసే ముందు హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ ఇంటిమేషన్ అంటూ ఒక కాపీని అతనికి జారీ చేయడం జరిగింది. ఆ కాపీ ప్రస్తుతం మన చేతిలో కనబడతా ఉంది స్క్రీన్ పైన. రవిని అరెస్ట్ చేసే ముందు ఏదైతే కుక్కట్పల్లిలో రవిని అదుపులోకి తీసుకొని అతను మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారో అంతకు ముందే రవిని అరెస్ట్ ఇంటిమేషన్ అండర్ సెక్షన్ 48 BNSS యాక్ట్ ప్రకారంగా అతన్ని అరెస్ట్ చేస్తున్నామంటూ ముందుగానే అతనికి నోటీసులు ఇచ్చి అతని సంతకం కూడా తీసుకొని బుస్సా నిఖిల్ రాజు సన్ ఆఫ్ బి నాగరాజు అనే వ్యక్తి దగ్గర నుంచి సంతకాన్ని తీసుకొని కె మధుసూదన్ రావు ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సైబర్ క్రైమ్ నుంచి ఈ నోటీసులు అందజేసి అండర్ సెక్షన్ 48 BNSS ప్రకారంగా నోటీసులు అందజేసి రవిని అరెస్ట్ చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడంతో కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఆ తర్వాత 5 రోజుల పాటు అతని కస్టడీ కావాలని కోరడంతో ఈ రోజు ఉదయాన్నే రవిని కస్టడీలోకి తీసుకొని CCS పోలీసులు ప్రత్యేకంగా అతని విచారణ చేపడతా ఉన్నారు. రైట్ రవితేజ, థ్యాంక్ యూ. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.